నమస్కారం సత్యం టీవీకి స్వాగతం. బ్యాంకులో ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత బ్యాంకు మేనేజర్కి ఉంటుంది. కానీ ఈ బ్యాంకు రూట్ సెపరేట్. సమస్యను పరిష్కరించవలసిన మేనేజర్ సమస్యను పరిష్కరించకుండా ఖాతాదారులను బంధువులపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. ఖాతాదారులు అంటే గౌరవం లేదు. సమస్య వస్తే పరిష్కార మార్గం చూపించకుండా ఫిర్యాదుదారుల మీద ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడంతో కస్టమర్ ఆవేదన. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు మండలంలోని కొత్తూరు సెంటర్లో గల బ్యాంక్ ఆఫ్ బరోడా పెదపళ్ల బ్యాంకులో ఒక ఖాతాదారు గుట్టుర వీరలక్ష్మి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వారి కుమారుడు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న ఖాతాదారుడి నుండి ట్రాన్స్ఫర్ కాగితం తీసుకున్నారు. ఎమర్జెన్సీ మూలంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పినా నిర్లక్ష్యపూరిత ధోరణిలో బ్యాంకు మేనేజర్ సిబ్బంది ప్రవర్తించి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు అని ఆసుపత్రిలో ఉన్న ఖాతాదారుని తరపున టిఎన్టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షులు స్వయాన ఖాతాదారుని తమ్ముడు ఆసుపత్రి నిమిత్తం అమౌంట్ పడలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు అని సమస్యను పరిష్కరించమని మేనేజర్ని కోరగా నిర్లక్ష్యపూరిత ధోరణిలో ప్రవర్తించారు. బ్యాంకులో ఉంటే ఖాతాదారుడు సోదరినిపై అక్రమ కేసులు బనాయిస్తాను అని అహంకారపూరిత వైఖరితో ప్రవర్తించారు. ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్లు ఖాతాదారులకు ప్రజలకు అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాంకు మేనేజరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలు ఖాతాదారుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ బ్యాంకు నుంచి మేనేజర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ప్రజలకు సహకరించి మేనేజర్ను తొలగించి ఖాతాదారుల మనోభావాలను దెబ్బతీయకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ ఆఫీస్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు ఇతర ఖాతాల ప్రజలు కోరుకుంటున్నారు. టిఎన్టీయూసీ ఆలూరు మండలం అనుసూరి శివప్రసాద్ అను నేను ఒక విన్నపం. మొత్తం వీరలక్ష్మిని మా సిస్టర్ బ్యాంకులో గోల్డ్ పెట్టి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్ నిమిత్తం పెట్టి అమౌంట్ డ్రా చేసిన తర్వాత మా మేనల్డ్ సతీష్ కుమార్ అనే అకౌంట్ నెంబర్ తీసుకుని సిబ్బంది తీసుకుని అకౌంట్ నెంబర్ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తారు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని మా అక్కని సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి రాత్రి నుంచి ఫోన్ చేస్తామన్నాం, ఎత్తారు. అయిపోతాం పడిపోతాం 10-11 రోజులు పడిపోతే ఉదయం 9 గంటలు పడతాయి అన్నారు. పడలేదు. పడిన తర్వాత ఇక్కడికి వచ్చి బ్యాంక్ సిబ్బంది అడిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా పడలేదండి, ఇలా జరిగిందని చెప్తే ఆయన సమస్య ఎలా అడగాలనుకుంటే సిబ్బంది తప్పు చేశారు కాబట్టి మేనేజర్ దగ్గరికి వెళ్ళాలని మేము వెళ్ళిన తర్వాత ఆయన దురుసుగా ప్రజలు ఖాతాదారుల నుండి ఖాతాదారుల మీద కూడా ఈయన దురుసుగా మాట్లాడతాం. అది ఎంతమంది కరెక్టా మీరు తెలుసు. అడిగిన తర్వాత ఏదైనా సమస్య వస్తే మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. మేనేజర్ గారే మమ్మల్ని బయటికి పోండి అని, బయటికి వెళ్ళకపోతే పోలీస్ కేసు పెట్టి చాలా దారుణంగా మాట్లాడారండి. దానివల్ల ఏం చేయాలన్నది నేను ప్రజా సమస్య తిరిగిన ప్రజా సమస్యలో నాకేదో వచ్చిందంటే సామాన్యులు ఏమైపోతారు. అది మీరు ఒకసారి ప్రజల దృష్టిలో చేయాలని, ఆయన మీద చర్య తీసుకోవాలని ఇదొక నా విన్నపంతో అందరికీ తెలుసుకోవాలని. ఈవేళ సందిపూడి అయ్యింది, వేళ సెంతులలో నా సమస్య అయింది. ఇంకెన్ని సమస్యలు ఇలా చేస్తారు. దాన్ని బట్టి మీరు అధికారులు నిర్లక్ష్యం లేదా వెనకాల ఏమైనా నాది బ్యాంకు అని చెప్పేసి దురుసుగా ఎవరైనా సమస్య అడుగుతుంటే పోలీస్ గారు పెడతాను అనే టైప్లో బయటికి పో అన్న మాట అన్నారు. దాని గురించి బాధపడుతూ నేను ఒక సభ్యుడిగా మీ అందరికీ తెలియజేస్తానని చెప్పేసి కొత్తూరు సెంటర్ బరోడా బ్యాంకు
బరోడా బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ గారు ముని గారు చర్యలు తీసుకోవాలి.